హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జన సైనికులు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, ఒక సభ ఢిల్లీలో పెట్టుకున్నారు. ఆ కార్యక్రమానికి ఒక మంచి పేరు కూడా ఇచ్చారు. నాకు ఆ పేరు కొంచెం పెద్దగా ఉంది, గుర్తుంటలేదు, అందుకే పేరు చదువుతాను. దేశ సమైక్యత కోసం సేనా ప్రస్థానం అని చెప్పేసి ఒక కార్యక్రమం ఢిల్లీలో పెట్టుకున్నారు. ఏంటి సార్ దాని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు ఎప్పుడైనా చూడండి, దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఈ పెద్ద పెద్ద పొగడి పదాలన్నీ వాడేస్తాడు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్. దేనికి వాడతాడో తలా తోక ఉండదు. ఓకే. మొదట్లో సెంటెన్స్ స్టార్టింగ్ దేశ సార్వభౌమత్వం అని ఎత్తుకునేవాడు. ఇదే పిచ్చి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక సామెత ఉంటుంది, ఉట్టికాకర్లేనమ్మ స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంటుంది. అలా ఇక్కడ తెలంగాణలో కరెక్ట్గా ఇవాళ మన ఆవిష్కరణ దినోత్సవం రోజు పెట్టుకుంటాను సభకి. నేను ఎంత అవతరణ దినోత్సవం, తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం. ఓకే. అయితే ఆ రోజు ఇక్కడ పెట్టుకోవద్దన్న దానికి చూసావా, నేను ఎంత తీసిమార్కన్నాను ఢిల్లీలో పెట్టాడు. ఓకే. వెళ్ళి ఇక్కడ ఎవరు ఈ చిన్న చింతకాయ యాక్టర్లు అందరినీ పెట్టుకెళ్ళి అక్కడికి. వీళ్ళు మా నాన్నగారు మిలిటరీలో పనిచేశారని ఒకడు. నిజం, మీ నాన్నగారు మిలిటరీలో పనిచేస్తే మీరు ఎక్కడ పుట్టారు అన్నది. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నువ్వు దేశంలో ఎక్కడ పుట్టినా ఎక్కడైనా నివసించే హక్కు ఉంటుంది. ఓకే. అంటే వీళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో సస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్, సినిమా వాళ్ళకి 190 మందికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఈ ఐడెంటిటీ క్రైసిస్ని తీసుకెళ్ళిపోయి ఏదో దేశభక్తి వీళ్ళొక్కరికే ఉంటుంది, ఇంకెవరికే ఉండదు అన్నట్టు దిక్కుమాల బెల్టప్లు. ఈ దిక్కుమాల బెల్టప్ల ప్రక్రియలో వీళ్ళు ఏపరాలు మర్చిపోయి ఆడపోయి ఏదేదో మాట్లాడడం. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళి ఉంటారు? ఇక్కడ ఏం ప్లేసులు లేవు. పల్లెని ఓడో పిల్లితల కోరికడనో సామెత ఉంటుంది. వీళ్ళు ఆడికి వెళ్ళి నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనం నరేంద్ర మోడీ ఎప్పుడైనా జనాల మధ్యలో ఆంధీ తుఫాన్ కథలు చెప్పాడంటే లోపల గుండెత్తించడని అర్థం. గ్యారంటీగానే చెప్పగలను. ఓకే. సో ఎందుకంటే దీని బిల్డప్లకి ఎలా అంటే ఒక కాక్రోచ్ పార్టీ అలాంటివన్నిటిలో ఏదో పెద్ద దేశ ఉద్ధారకుల్లాగా ఉద్ధరించడానికి అన్నట్టు అన్నమాట. ఇప్పుడు జన్ ఆల్ఫా అన్న దగ్గర మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడచ్చు, జ్ఞాపకం ఉంది కదా మీకు. జన్ ఆల్ఫా అన్న దగ్గర ఈ మనోడు వీరత్వాలు ప్రదర్శించడానికి రెడీ అయిపోతున్నాడని అర్థం. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ తెలంగాణలో కంటెస్ట్ చేస్తాను, ఎప్పుడు కంటెస్ట్ చేయలే. యు బీన్ కంటిన్యూస్లీ కంటెస్టింగ్ హియర్ ఇన్ తెలంగాణ. ఎస్. 2018లో కంటెస్ట్ చేశాడు ఆయన. 2000 మన బాడీస్ ఎలక్షన్స్ మొన్న నిలబడ్డాడు ఆయన. ఎవరు నిలబడొద్దు అన్నారు? డిపాజిట్లు రాకపోవడం మా కర్మ కాదు, మీ కర్మ అది. ఓకే. ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, మీరు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి మీరు మొత్తం తిరిగితే తప్పలేదు, కానీ నేను తెలంగాణలో తిరుగుతాను అంటే నన్ను ఆపుతున్నారు. మీరు క్లియర్గా ఒక కేజ్రీవాల్ ఒకడు, ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ అటావో దేశభావ నినాదానికి ప్రభావితమై పెట్టిన పార్టీలు ఇవి. ఆ బీజేపీ సంకలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఓకే. ఇందులో మొహమాటలు ఏం లేవు. ఓవర్ యాక్షన్. మనోడికి చదువు లేక, కేజ్రీవాల్ అంటే ఏదో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐఏఎస్ క్యాడర్ అలాంటిది కాబట్టి అల్లుకుని పోయాడు. మీకు అర్థమైందా? ఓకే. ఈ మనకి తలా తోక చదువు సంజయ్ ఐటీ లేక కాగితాలు అదేదో చూడండి వక్తృత్వ పోటీలో చూస్తారు, అలా కాగితాలు ఒక కట్ట తీసుకొచ్చి అవన్నీ చదివితే అదేంటి సార్ అంటే నాకు అర్థం కాదు. కాకపోతే ఒక విషయం, ఢిల్లీలో పెడుతున్నారంటే ఏదో స్పెషాలిటీ ఉంటుంది. ఎవరన్నా స్పెషల్గా వస్తున్నారేమో, అంటే బయట నుంచి పెద్ద పెద్ద నాయకులు ఎవరన్నా పిలుస్తున్నారేమో అనుకున్నా. దేనికి పిలవాలి? కానీ ఇక్కడ కదండి, ఎన్డీఏలో వీళ్ళు సభ్యులు, ఎన్డీఏ కాన్క్లేవ్ ఇంకోటి వీళ్ళు పెడితే ఊరుకుంటాడు ఆయన. ఓకే, అది కూడా ఉంది. మీరు జనరల్గా మాడండి. ఒక తీర్మానం, ఏం తీర్మానాలైనా ఇప్పుడు మీరు ఎన్డీఏలోనూ ఇక్కడ కూటమిలోనే ఏడుస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కన్సర్న్, అక్కడేమో నరేంద్ర మోడీ కన్సర్న్ అయితే నీ అడుగే ముందుకు పడదు. మీకు ఇవాళ ఐడెంటిటీ ఒక ఉప ముఖ్యమంత్రి లేదంటే క్యాబినెట్ మంత్రి అనుకున్నది కూడా ఆల్ బికాస్ ఆఫ్ తెలుగుదేశం. మళ్ళీ ఎలాబరేట్ చెప్పమంటారా? ఓకే. 21 మంది గెలిచారు. అందులో ఈయన పిఠాపురం వర్మ గారు పెట్టిన భిక్ష, ఆలపాటి రాజా పెట్టిన, ఈయన్ని చూసి పరవశించిపోయిన నాదెండ్ల మనోహర్ గెలిచినోడు, అలా విప్ అంటే బట్టలు ఇప్పి చూపించినోడు ఉన్నారు కదా. నేను మళ్ళీ పతివ్రత శిరోమణి అక్కడ కూడా కూర్చోబెట్టారు. మళ్ళీ ఆయన కూడా తెలుగుదేశం పరంగా వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయినాడు. దయాధర్మ భిక్షలతో ఇచ్చిన టికెట్ అది. ఓకే. ఒక్క ఏలూరు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన తప్ప మిగిలినంతా సభకు నమస్కారం తెలుగుదేశం బ్యాచే. ఇంక్లూడింగ్ విజయ్ గారు కూడా పాత తెలుగుదేశమే. యనమల రామకృష్ణ గారు జర పక్క తప్పుకుంటే గెలిచిన ఆయన. వీళ్ళు 5 తీర్మానాలు చేశారు సార్, నేను ఒకసారి చదువుతాను. కాకపోతే 500 ఒకసారి ఒక్కటి తలా తోక ఉండదు. ఫస్ట్ తీర్మానం, వికసిత్ భారత్,
ఆకాంక్షల నుంచి విజయాల వైపు అని చెప్పి వికసిత భారత్ అంటే ఎవరు బీజేపీ నరేంద్ర మోడీ స్లోగనే కదా. హ్మ్. ఇండియా షైనింగ్ అని అల్లప్పుడు అద్వానీ మొదలెట్టిన దానికి వికసిత్ భారత్ అని మోడీ పెట్టాడు. మధ్యలో ఇది పడేదానికి ఢిల్లీ పోయి వాళ్ళు అదే ఎన్డీఏ అంటే ఇది జనసేన ఇది కాదు. ఏం మరి ఎవరో ఎరుబోగులలో ఉంటారు, వాళ్ళు గొల్లెట్టుకుంటారు. వాళ్ళకి చెప్పమనండి, మీరు బీజేపీ స్లోగనా కాదు చెప్పండి అంటే మీరు చెప్పలేనివి. 100% బీజేపీదే. మరేంటి ఎందుకు మరి యాక్టింగ్లు పెట్టి జడ్డోళ్ళకి బుద్ధి జ్ఞానం లేక వాళ్ళు వెళ్ళి ఎంటర్ పరవశించిపోయి ముందు ఆ నాదెల మనోహరం చూసారా, అలా సినిమాలో బ్రహ్మానందం గడికి ఆలీగాడు ఉంటారు పక్కన, ఏం చెప్పినా ఎందుకు సార్ అని అన్నట్టు సేమ్ ఆయన మంత్రి ఎందుకు అయితే మంత్రి అయితే దేనికి పరవశించిపోతున్నాడు చెప్పండి. అరే ఈ పేపర్లు చదవడానికి అంత దూరం పోతున్నాం సార్, ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఒక అనుభవజ్ఞుడు పక్కనోడు చెప్పాలా అక్కర్లేదా? ఆరోగ్యం బాగోలేకపోయినా గూనొంగిపోయి నడుచుకుని వెళ్ళి నాగబాబు నిలబడి మాట్లాడేస్తూ ఉంటాడు అక్కడ. దేనికి? ఇప్పుడు ఒక పర్పస్ ఉండాలా అక్కర్లేదా? 100%. ఇప్పుడు వీఆర్ ఇన్ క్రైసిస్, డబ్బులు తగ్గించండి, అనవసరమైన ఖర్చులు పెట్టద్దు, విదేశీ ప్రయాణాలు ఆపండి అని మనందరికీ చెప్తున్న నరేంద్ర మోడీ వీళ్ళు ఢిల్లీ ఎందుకు పట్టిపోతాడా? ఓహో, ఆయన పట్టుకోలే, వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు దేనికి పెడుతున్నారు అంటే వీళ్ళు ఒక హెడ్ మాస్టర్ కాదు, దేనికి ఈ పనికిమాల మీటింగ్ అని గతమాయించక్కర్లేదు. అవును, ఖర్చులు తగ్గించాలి. ఖర్చులు తగ్గించాలంటే మొత్తం మీ పార్టీ వాళ్ళందరూ తీసుకుని వస్తావా? ఆ తాడేపల్లి ఆఫీస్లో కూర్చున్నాం గంట సేపు ఈ మీటింగ్ పెట్టుకోలేరు. ఎవరు సార్ వీళ్ళంతా? నాకు అర్థం కాదు. ఆ పేజీలు చదువుతావా? ఆ ప్రధానికి వాట్సాప్లోనూ ఓ మెయిల్ పంపించే చదువుకొని చావండి అంటే సరిపోతుంది కదా. రెండో తీర్మానం మీరు ఇక్కడ దాటేయకండి, నాకు మామూలుగానే సిరెత్తిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి మనం? మన జడ్డితనం, ఆంధ్రప్రదేశ్ ప్రజల జడ్డితనానికి పరాకాష్ఠలు. అరే టాలరెన్స్, ఇగ్నోరెన్స్, మన ఇగ్నోరెన్స్తో వాళ్ళు టాలరెన్స్ తీసుకుంటున్నారు. వికసిత భారత్ అని పోయి చెప్తావా? నువ్వు ఎలాగో బీజేపీ శాఖ తీరుతున్నావు, అక్కడ ఏడుస్తున్నావు కదా. వికసిత భారత్ అనే బీజేపీ ఐడియాలతో మనం ఎలానే పనిచేయాలని ఇక్కడ ఏడు తాడేపల్లిలో అశోక్ హోటల్ డౌన్ టేబుల్ స్క్వేర్ టేబుల్ ఎట్టి లైట్లు ఎట్టి జీడిపప్పులు తినుకున్నాం. మాకెందుకు ఇదంతా? ఓ పక్క మమ్మల్ని బంగారం కొనొద్దు, తిండి మానేయండి, గంజి తాగండి అని మీ పెద్ద ఆయన చెప్తాడు. మీరు చేస్తున్న పని ఏంటి? బాధ్యత ఉండకలే అంటే ఆయనే మాటింటలేడు అంటారు. అంటే మోదీ గారే పాపం అదే రోజు ఫ్లైట్ తీసుకు వెళ్ళిపోయారు. ఆయన పోతాడు సార్, ఆయన తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, ఎవడు అడిగిన వాళ్ళు లేడు. వీళ్ళు అదే పద్ధతిలో ఉన్నారు కదా. ఓకే, ఒక్కసారి వినండి. జాతీయ సమైక్యత, సమగ్రత, బాధ్యతే జనసేన లక్ష్యం అని తీర్మానం నెంబర్ 2 చేశారు. కాదండి, 2012లో పెట్టిన నీ పార్టీకి జాతీయ సమైక్యత 14 పెట్టారు, 2 కాదు 14 సమైక్యత, ఇంకోటి జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రత. ఈ 3 స్లోగన్లు భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచబడి మనం దానికి బొద్దులే బతుకుతుందేరా. చదువుతున్నాము నిన్న వాళ్ళకి బోధపరచడం కంటే నీకు చదువు లేదు, వాళ్ళకి చదువు లేదా? అంటే ఇది ఏంటంటే ఏంది భారతదేశంలో ప్రతి నాగరికుడికి ఇది బాధ్యత. ఇది జనసేనది కాదు. మీరు ఇవాళ మీకు తెలియకో మా దగ్గర అనుకో, మీరు మంత్రియో లేకపోతే ఎమ్మెల్యే అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దీనే ఆడమంటారు మీకు. ఇంకోటి 3వది ఇచ్చారు, ఏమని? సంక్షోభం నుండి నమ్మకం వైపు, ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి అని ఇచ్చారు. అంటే ఏంటి? ఫస్ట్ మీరు తెలుసుకుని ఇది అభివృద్ధి, ఇది సంక్షేమం, దీనికి మేము ఎంత తగలెట్టాం ఇది చెప్పాలి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో కాదు. ఫస్ట్ థింగ్ నీకు మళ్ళీ చెప్తున్నాను, ఏమి డెవలప్మెంట్ చేసావు ప్లీజ్ టెల్. ఇవాళ మీరు కూడా నేను కళ్ళు కాయలు కాచిపోయేలా చూస్తున్నాను. రోజు గూగుల్ డేటా సెంటర్ అల్లాడి తెచ్చాడు, ఈడు తెచ్చాడు అన్నాడు, ఇద్దరు కొట్టుకు చావడం, 2 పిల్లులు కోతి కథ తప్ప ఏటి చేసి చచ్చారో చెప్పమనండి. శంకుస్థాపన రాలేయడం అది పెద్ద పురోగతి అంటే నేను నమ్మను. కేకే లైన్ పోగొట్టుకుని వైజాగ్ రైల్వే జోన్ వచ్చింది, దమ్మిడి ఆదాయం లేని జోన్ ఇచ్చినప్పుడు దేశ సమగ్రత, కాంగ్రెస్ ఎటావో దేశ బచావో 2014 విభజన హామీల్లో ప్రాథమిక అవగాహన కూడా లేకుండా మీరు పార్టీలు ఎట్టి మరి రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నారంటే ఏమనాలి? 4వది, ఇది మీరు వినండి, కొంత ఆశ్చర్యపోతారు. జనసేన 4వ తీర్మానం, త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం అంట. ఇది అవేమండవు, ఊడిగం అన్నది ఒకే ఒక మాట. దిక్కుమాల త్యాగాలు వలకాడ వెళ్ళలేవు, నీకు కేడర్ లేదు, నాయకులు లేరు, ఒప్పుకో, మొమ్మటం లేదు. ఒక నాయకులు లేక ఈ దౌర్భాగ్య స్థితిలో తెలుగుదేశం నుంచి అప్పు తెచ్చుకుని వాళ్ళ సామాజిక వర్గం అంటే మీ సామాజిక వర్గం నాయకుల్ని ఇక్కడ పొందుపరిచి 2 SC ST నియోజకవర్గాలు మీ ముఖాన్ని పెట్టి వాళ్ళు చేస్తున్న కోతి పనుల మీద ఎప్పటికి కూడా మీరు మాట్లాడలేని నిస్సహాయ స్థితి పెట్టి ఒక ఓడిపోతే మీ ఖాతాలో పడిపోతాయని చెప్పి ఒకటేంటి పోలవరం ఒకటి, ఇంకోటి పాడారా అరకు ఏదో ఇచ్చారు. ఈ 2 ఎమ్మెల్యేలు మీకు కన్సెషన్ అండ్ రిబేట్లో వచ్చింది.
అంటే కోమటకోటలో చూడండి 4 కొంటే ఒకటి కొసరిస్తాడు ఇంత సామాను, కందిపప్పు మినపప్పు ఇవి తెచ్చుకుంటే డాల్పప్పు చేతులు వేస్తాడు, ఇంటికి వెళ్ళి దగ్గర తినుకోరని. అవును. అలా వచ్చిన ఈ కొసరు జనసేన చేసిన త్యాగం ఏదైనా గుర్తుందా మీకు? నాకు తెలియదు. ఇంతవరకు పార్టీ పెట్టి నేను స్వతంత్ర ప్రతిపత్తితో గెలవాలి అన్న ప్రాథమిక అవగాహనని చెగించి ఒక పార్టీకి ఊడిగం చేయడానికి నా పార్టీ పుట్టిందనే దాన్ని త్యాగం అంటే నేను దీన్ని ఇలాగే చెప్తాను. నేను సేవ ఏమైనా గుర్తుందా? సేవ అలా 5 కోట్లు తెచ్చాడు ఎవరి దగ్గర నుంచో, లేకపోతే ఆయన డబ్బులే. అలా కౌలు రైతు ఇంకొకటికి లక్ష రూపాయలు ఇచ్చాడు అంతే. మొన్న చెప్పులు కొనిచ్చాడు ఆ గిరిజనులకి, అండ్ కరెంట్ సామాన్లకి ఒక కిట్ లాంటివి ఇచ్చారు. ఇవి సేవ అంటే ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ దీనికి 1,00,000 రెట్లు చేస్తుంది. ఆడెప్పుడు పల్లెత్తి మాట బయటకు వచ్చి చెప్పుకోరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఒక స్కూల్ వాళ్ళ మాస్టర్ గారి పేరు మీద పెట్టి వికలాంగులకి వాళ్ళకి విపరీతమైన సేవ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు క్లెయిమ్ చేసుకోలేదు. భారతిరెడ్డి గారు పాపం మొత్తం టైం ఇస్తున్నారు కదా, ఎవరు క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి భార్య ఆమె మొత్తం టైం ఇస్తున్నారు. నేను చెప్తుంది అదే సార్, దే ఆర్ డూయింగ్ వండర్స్. రక్తదాన శిబిరాలు కానీ మీరు ఆ ప్లాస్మా సెంటర్స్ అవన్నీ చూడండి, వాళ్ళు చేస్తున్న పనులు. కానీ వాళ్ళు ఏ రోజు పార్టీకి మేము సేవ చేసాం కాబట్టి మాకు ఓటు వేయండి అని ఎవరు చెప్పుకోలే. ఓకే, అంచేత మీరు దయ్యుంచి ఆ దిక్కుమాల సిద్ధాంతాలు వాళ్ళకి ఐదవది సార్ ఒకటే, యువతకు అండగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాల కల్పన. ఐదవది అయిపోయింది. ఏంది కల్పిస్తున్నారు? కనీసం మీ పార్టీ వాడికి ఒక రాజకీయ అవకాశమే కల్పించట్లే. అదే కదా వాళ్ళు గొల్లెట్టుకుంటుంది. మీ పార్టీలో సంబంధం లేనివాడికి నిన్న కాక మన రాజ్యసభ టికెట్ ఇచ్చి మీ పార్టీ వాడికి అవకాశాలు కల్పించకుండా మీరు వేరే వాడికి అవకాశాలు కల్పిస్తారంటే, ఢిల్లీ దాకా పోయిన వాళ్ళు నోరెళ్ళబెట్టి వింటున్నారంటే నాదెంట్లో మన వరకు అంటే ఆబ్లిగేషను పరవశించిపోయి వినాలి ఏం మాట్లాడినా. ఎక్కడైనా తప్పించుకుపోతాడని నిన్న కూడా ఆ హాస్పిటల్ దగ్గర ఏడిపోయో ఎత్తుక్కుని మళ్ళీ గొరగొర ఈడ్చుకొచ్చి మరి పక్కన నిలబెట్టి అలా తన్మయత్వంతో చూడవలసిన దౌర్భాగ్య స్థితే తప్ప ఇందులో పనికొచ్చింది ఏమైనా ఉంటే చెప్పండి సార్. నేను ఒక విషయం చెప్తా. ఢిల్లీలో జనసేన, ఢిల్లీ రాజకీయాల్లో జనసేన, ఢిల్లీ రాజకీయాల్లో అందుకే ఆయన పేరు జనసేన, ఈ సాధక్ అని హిందీ పేర్లు పెట్టుకుంటాడు. రేపు పొద్దున ఢిల్లీ రాజకీయాల్లో జనసేన రాబోతుంది అంటే మీరేమంటారు? నేను ఉపోద్ఘాతానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాను సార్. ఉచ్చికెగరలేక స్వర్గానికి ఎగిరింది అన్న సామెత ఉంటుంది. అంటే ఢిల్లీకి వెళ్ళకూడదు జనసేన, ఏమైనా పాపమా? ఎందుకు? హృదయానికి రాజ్యసభ అవకాశం ఉంది. వాళ్ళని పంపించుకుంటే ఢిల్లీకి జల్లింది జనసేన అంటాను నేను. ఎవరినో తెలుగుదేశంకి ఇల్లు ఇచ్చినోడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తీసుకొచ్చి మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళి మీరు రాజ్యసభకి ఇచ్చామంటే నేనే చెప్పాలి సార్. ఓకే, ఏమైనా అర్థం ఉందా? పెద్దల సభ అంటారు. కాదు సార్, తెలంగాణకి రావద్దు మీరు ఇందాక యువత దబాయించకండి. యువత విద్యావేత్తలు అవకాశాలు అన్న దగ్గర చదువుకున్నాడు మీ పార్టీ మొత్తం మీద ఒకటి కనపడలేదా? అదే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన చదువుకున్నాడే ఉన్నాడు కదా పక్కన క్యాబినెట్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్ట్ ఆఫ్ పార్టీ. ఓకే, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడాలి, నాకైతే తెలియదు. నాకు అనవసరం సార్. ఇవాళ మిమ్మల్ని నమ్ముకున్న 19,50,000 మంది అని మీరే చెప్పారు. 21,00,000 మంది అని సభ్యత్వ నమోదులు అన్నారు. ఓకే, అవును. వాళ్ళు ఒకటి కనపడలేదు మీకు విద్యావేత్త. ఓహో, ఎందుకు ఇవ్వలేదు అంటారు కదా. నాకు కావాల్సింది అదే కదా. మీరు చెప్పిన యువత అవకాశాలు ఉపాధి అనే దగ్గర నీకు వెనకాతలు చూసుకోగలిగితే ముందవరి సంగతి ఆలోచిద్దాం. ఓకే, నీ వెనకాతలు ఉన్న సంగతి నువ్వు ఆలోచించుకుంటే ముందుడికి మా అందరికీ మీరు ఏ ప్రాతిపదిక మీరు ఎష్యూరెన్సెస్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. ఒకటి పెద్ద అయిన మాట మీరు వినరు. అది నరేంద్ర మోడీ కూటమని చెప్పి మమ్మల్ని అందరినీ కడుపు మార్చుకోమన్నాడు, బంగారం కొనొద్దు, ముష్టెత్తుకోమని మమ్మల్ని చెప్తే మీరు తగుదనమ్మా అని ఎగేసుకుని పొగేసుకుని ఢిల్లీ పోయారు. ఎందుకు అంటే మాకు హెచ్చుకోమాట. ఇక్కడ హెచ్చుకుపోతే పెచ్చులు ఊడిపోతాయని నాకు బాగా తెలుసు. ఏమని ఇక్కడ తెలంగాణలో నన్ను చప్పెట్టుకునేవరా, ఢిల్లీ రాజధానిలో పెట్టాను నేను, ఢిల్లీ నడిబొడ్లో. రేవంత్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి బలం చూపించని రేవంత్ రెడ్డి అన్నాడు సాయంత్రం నిలబడే ఎవడుకోవాలి, పక్కన ఎవడుకోవాలన్నాడు. తీసి పెట్టిస్తాడు, ఎవడుకోవాలన్నాడు. ఈ పడదానికి ఊరికే మెటా వెళ్ళప్పుడు ఎందుకు అంటే హెచ్చమాట. హెచ్చుకెళ్తే ఇందాక మీరు చెప్పారు సామెత, పెచ్చులు ఊడిపోతాయి. ఓకే సరే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఒకటే ఒక అప్రహెన్షన్. తెలంగాణలో నిలబడదాం అన్నప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఇక్కడ పడ్డారండి, అవును, ఎక్కడ లేస్తారు? ఢిల్లీ వెళ్ళి లేస్తారైతే. ఎందుకు ఈయనే లేస్తాం? మరి ఢిల్లీ వెళ్ళి లేచిన పవన్ కళ్యాణ్ అంటారు. అవును కదా. అంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది 2వ తారీఖు అయిపోయింది. అవును, అయిపోయింది. మీరు మంగళవారం కబుర్లు నాకు చెప్పకండి. ఆ రోజు వాళ్ళు చెప్పింది 2వ తారీఖు కాబట్టి ఇవ్వలేదన్నారు. 3వ తారీఖు పెట్టుకుంటే ప్రయత్నిస్తే పోయేదే ఉంది. ప్రయత్నించకుండా హెచ్చుకి ఢిల్లీలో పెడతావా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు ఒక వార్త చదివాను సార్, నాకు వింతగా అనిపించింది వార్త. అంటే సాక్షి న్యూస్ పేపర్ ఒకటే చదువుతాను నేను, వేరే చదవను, నాకు అలవాట్లేదు. మీరు యనమల రామకృష్ణ గారికి ఏమైనా చుట్టమవుతారంటే ఆయన అదే చదువుతాడు. అయితే సాక్షిలో ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్ నాకు చాలా వింతగా విచిత్రంగా. ఏ దిక్కుమాల పేపర్ చదవను సార్.
నేను చదవ న్యూస్ ఒకసారి చూడండి. కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని, కాపు యువకుడిది లాకప్ డెత్తేనా అని పెట్టండి. కదండి, మనిషి మానవత్వం చనిపోయిన వాడిని కూడా పలానా వాడు చచ్చిపోయాడు అనరు. చనిపోలే, ఇంకా క్లారిటీ రాలా, అది వేరే సంగతి. జనరలైజ్ చేసి చెప్తున్నా. ఒక చనిపోయిన వ్యక్తి పేరు కూడా పెట్టరు, ఆ బాడీ తీసారని అడుగుతారు. అవును, ఇప్పుడు మీరు సేఫ్ ఇన్స్టెంట్ మా తాతగారే చనిపోయినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు బాడీ తీసారా అన్నాను తప్ప మా తాతయ్య బాడీ తీసారని నేనైతే అనలే. అవును, ఇది కామన్ నానుడే కదా. అవును. ఇది కాపు అని ట్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక లాకప్ డెత్తా అన్నది ఒక సస్పీషియస్ క్వశ్చన్. అంటే ఇది సాక్షికి కాపుల మీద ఉన్న ప్రేమ అనుకోవచ్చా? అది జర్నలిస్టిక్ కులాల మీద ప్రేమ ఏంటి? ఓకే, జర్నలిస్ట్ అనే కోణంలో కులాల మీద ఎందుకు ప్రేమ? మరి రాశారు కదా కాపుకి అని. అందుకే నేను కూడా అదే ప్రశ్నిస్తున్నా. సరే, ఓకే, ఉందనుకుందాం, కాసేపు ఉందనుకుందాం. మొన్నటికి మొన్న కాపులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు. రెండు కాంట్రడిక్షన్ కుదరదు. ఫస్ట్ జర్నలిస్ట్ అన్నవాడికి ఎదుటి వ్యక్తి యొక్క అవస్థని ప్రజా బాహుళ్యాల్లో చర్చనీయాంశం చేద్దాం అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు కులం మతం రాజకీయం చూడకుండా చేయగలగాలి. ఓకే, ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం అని చెప్పిన వ్యక్తికి మీరే ప్రాతిపదిక మీద అడ్డమైన దరిద్రాలను అంటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్లోగన్ విన్నారా మీరు ఎప్పుడైనా? లేదు. కులం చూడడం రాజకీయం చూడడం అంటే రాజకీయ పార్టీలు వాడు ఎవడైనా సరే అర్హుడు అన్నోడికి ఇవ్వండి అనే స్లోగన్ అయింది. అవును. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆపాదిస్తున్నారు ఈ దరిద్రాలన్నీ? ఓకే, తప్పే కదా. ఓకే, తప్పే. నేను 100% బాస్ డైరెక్షన్ ఇస్తాడు, నువ్వు అడ్వైన్ చెత్త రాస్తావా? నేను అందుకే ఈ పాయింట్ ఎత్తా, తప్పు కాబట్టి ఎత్తా. తప్పిదే ఒకటి. నేను ఒక జర్నలిజం చదువుకున్న విద్యార్థిగా చెప్తున్నా, అది తీవ్రంగా ఖండించవలసిన అవసరం. ఓకే, ఇది తప్పు. ఒక అందించబడిన వ్యక్తి లాకప్ డెత్ దాకా లీడ్ అవుతుందా అన్నది వార్త, దాన్ని బయటిదే. అంతేగాని వాడి కులం మతం ప్రస్తావించడం హేయమైన చర్య అంటారు. అంటే ఇది ఎందుకు వేశారు అన్న థాట్ ఒకసారి ఆలోచిస్తే, మొన్నటికి మొన్న కాపులకు ఎక్కువ ఇచ్చారు ఉద్యోగాలు డిఎస్సిలో అని ఒక మాట వైసీపీ తరఫున వచ్చింది. ఓకే, సో దాన్ని కంపల్సేట్ చేసుకోవడానికి మా కాపుల మీద ప్రేమ ఉంది అని చూపించుకోవడానికి కోణంలో చూడండి. ఇప్పుడు వేద పాఠశాలలు ఉంటాయి, లేదంటే మీ మదర్సాలు ఉంటాయి. ఎవరు జాయిన్ చదువుకుంటారు సార్ అందులో? వేదాలు చదువుకున్న బ్రాహ్మణ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. అవును. అలాగే ఇక్కడ మీరు మదర్సా ముస్లిం కమ్యూనిటీ ఉంటారు. అదేంటి అక్కడ మదర్సాలో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ ముస్లిమ్స్ ఉన్నారని ఎవరిని అడిగితే దేంతో నవ్వాలి ఒకసారి. మెరిట్ అనేది విద్యార్థికి కులం మతం బట్టి ఉండదండి. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్. నేను ఈరోజు ఒక విద్యా ప్రమాణాలతో ఒక ఎగ్జామ్ అన్నది ఒక సామాజిక వర్గంకు సంబంధించిన దాంతో ఆపాదించడం, అది కూడా తీవ్రంగా ఖండించవలసిన విషయం. ఓకే, మెరిటోరియస్ స్టూడెంట్స్ మేబీ ఫ్రమ్ సర్టన్ రిలీజన్, సర్టన్ కమ్యూనిటీ. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? 16,000 పోస్టుల్లో ఒక 3,000 మంది ఒక సామాజిక వర్గం నుంచి సెలెక్ట్ అయితే ర్యాండమ్గా డిస్ట్రిక్ట్ వైజే కదా, ఒకే దగ్గర స్పోర్ట్స్ కోటాలో ఉన్నది అది 300 చిల్లర మంది, అందులో కాపులకు వచ్చింది 9 సీట్లే, 9 ఉద్యోగాలు. నేను ఇప్పుడు కూడా నేను కులం మతం గురించి మాట్లాడాను సార్. నేను ఈ రోజు దాకా నా క్యాస్ట్ ఏదో ఆవిడకి తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా అసహ్యం క్యాస్ట్ పేరు చెప్పుకోవడం. ఓకే, సరే. ఇందులో ఒక చిన్న అంశం సార్ ఏంటంటే, ఈరోజు ఇది ఈ విధమైన వార్తలు రాసి జనాల్లో ఏటి లబ్ధి పొందడానికి సస్తున్నారో చెప్పమనండి. ఓకే, మొన్న అదే నేను ఎందుకు దీన్ని అది చేశానంటే, మొన్న ఫైటర్ నిద్రపోతాడా? మొన్న ఫైటర్ ఇలాంటి కరెక్షన్స్ కావాలి కదా. వై యూర్ అండర్లైనింగ్ క్యాస్ట్ క్వశ్చనే కావాలి నాకు. ఓకే, అంటే నేను ఎందుకు అడిగానంటే, మొన్న కమ్మలకు ఎక్కువ ఇచ్చారు అన్నారు ముందు, దాని తర్వాత అందులో కాపులకు అని మెన్షన్ చేశారు స్పెసిఫిక్గా. నేను అనేది ఏంటంటే 14-19 కూడా ఏ డిఎస్పి సెలక్షన్స్, ఎస్పీ పోస్టింగ్లు వీళ్ళన్నిటి మీద ఇష్టం వచ్చినట్టు అందరూ మాడారు. అవును. తీరా చూస్తే వెన్ యూ గో ఇన్ డెప్త్, ఒక పోలీస్ సెలక్షన్లో ఆయనకి కులం మతం ఏంటండి? ఇప్పుడు వీళ్ళు రావడం కదండి. ఒక డిఎస్పీ ప్రమోషను బై సర్టన్ లెగసీ ఆఫ్ సిఏగా ఆయన చేసిన పనికి, లేకపోతే ఆయన టెన్యూవర్కి డిఎస్పీ నెక్స్ట్ ర్యాంకే కదా. ఈ ప్రమోషన్లు కుల ప్రాతిపదిక మీకు ఎవరైనా ఇస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు, కాపు యువకుడికి ఇంత జరిగిన అని ఒక మెసేజ్ ఇవ్వడానికి సాక్షి రాసింది అనుకోవచ్చా? ఆయన మొన్న చెప్తాడు, పోయి ఏదో చూడండి రోలెల్లి రోకలకి మొదలు పెట్టుకున్నట్టు. ఆయనే వాళ్ళ సోదరు ఏమైనా సోదరు అంటాడా, రెడ్డి అంటాడా, కాపులు మీరెందుకు అంటారు అన్నాడు, వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమైనా సాధిస్తాడా? ఓకే, నెక్స్ట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది స్టేట్లో. ఏంటంటే, ఒక వైసీపీ నాయకుడు హోంమంత్రి గారిని పట్టుకొని ఏదో ఒక మాట అన్నాడు, అనకూడని మాటే అన్నాడు. దాని గురించి మీరేమంటారు సార్? అంటే మీరు వినే ఉంటారు సార్. ఇవాళ పొలిటికల్ లాంగ్వేజ్ హెస్ టోటలీ చేంజ్డ్.
ఇప్పుడు ఆవిడ కూడా కరెక్ట్గా మాట్లాడేస్తుందంటే మనం సమర్థించవచ్చు. ఆవిడ అసలు నో బ్యారికేడ్స్ ఓకే. అని చేత ఇసుక తక్కిడా పేడ తక్కిడా ఏది ఎక్కువ అని ఆవిడ చెప్పలేము. ఇవాళ లాంగ్వేజ్ ముఖ్యంగా రాజకీయ నాయకులకి తల తోక బుద్ధి జ్ఞానం అన్నది పూర్తిగా చిలక్కుని పెట్టి పని చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరైనా అవునండి, ఎందులోనో పడి ఏడవమనండి, నాకే అభ్యంతరం లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలను, ప్రజాబాహుల్యాల్లో సమాధానం చెప్పాల్సిన పొజిషన్స్లో ఉన్నాడు మాజీ అవనండి, ఎగ్జిస్టింగ్ అవనండి, ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. దిక్కుమాల లాంగ్వేజ్లు ప్రజల మీద రుద్దకండి. ప్రజలకి అందరికీ ఆ భాషలు వచ్చు. మీరు ఒక్కలే అచ్చాని పచ్చపూసలు కాదు, మీరు ఒక్కడికి దేవలిపి కూడా కాదు అది, లేదా దేవ భాష కూడా కాదు, మీరు ఒక్కలే వాడడానికి ప్రివిలేజ్ అనడానికి. నోరిప్పితే వచ్చేది అదే ఎవరికైనా. అవును. చేత దయ్యుంచి ఒక డెకరం మెయింటైన్ చేయండి. ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వ్యక్తులు మీరు, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఎలా పడితే అలా మాట్లాడే దౌర్భాగ్యాన్ని ఇకమేతేనే ఆపండి. అయిన దాని గురించి నేను మీరు ఎవరిని సమర్థించవలసిన అవసరం లేదు. ఏం లేదు. ఇప్పుడు నేను ఎందుకన్నానంటే, సరే మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఫస్ట్ థింగ్, ఆవిడకి ఒక మహిళా హోంమంత్రిగా ఒక సభ్యత సంస్కారంతో మాట్లాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అంటే ఆమె హోంమంత్రి అయిన తర్వాత ఆమెలో మార్పు మీరు చూడట్లేదా? అంటే ఇంతకుముందు మాట్లాడారు అనుకునే ఒక మాట కూడా బాగా ఫేమస్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దరిద్రాన్ని మళ్ళీ పునర్నామనం చేసుకోకూడదు, వేమనసత్వం కాదు. ఇప్పుడు మారలేదంటారు? హోంమంత్రి అయిన తర్వాత ఎంతో కొంత ఆమె చేంజ్ అయ్యారు, యాటిట్యూడ్లో ఏమీ మార్పు లేదు ఆవిడలో. ఓకే. మేబీ సమ్వేర్ ఇన్ 1 to 10 స్కేల్లో ఒక 1 to 6 దగ్గర మంచిగాను, రిమైనింగ్ 4 అగ్రెసివ్ లాంగ్వేజ్లోనే మాట్లాడతారు ఆవిడ. ఓకే. అంటే ఏమీ చేంజ్ లేదంటారు? ఇంకా నాకైతే ఏం చేంజ్ కనపడలేదు. అసలు చేంజ్ అవ్వాల్సింది బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది సార్. రెస్పాన్సిబుల్ చైర్లో కూర్చున్నప్పుడు ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు మెయింటైన్ అ డెకరం. ఇందులో ఆబ్లిగేషన్ నన్ను ఉద్ధరించడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి వాళ్ళ భాష కాదు. ఓకే. వాళ్ళ సమాజాన్ని 5 సంవత్సరాల పాటు ఉద్ధరించడానికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు. వాళ్ళే డెకరం మెయింటైన్ చేయాలి, నేను మీరు కాదు. అవును. వాళ్ళని బట్టి మనం ఉంటాం. ఓకే. దీన్ని ఒక పెద్ద ఇష్యూగా ప్రస్తుతం టీడీపీ చేస్తుంది. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. పెద్ద ఇష్యూగా దీన్ని ఏ వంకలేనమ్మో డొంకట్టుకి ఏడవడం అనేది సర్వసాధారణం అయిపోయింది సార్. ఇప్పుడున్న పార్టీలకి, ముఖ్యంగా కూటమికి ఏ పని లేదు. పని లేని కారణంగా ఏం చేస్తారు? ఏదో ఇలాంటి పనికిమాలిన చెత్తను తీసుకొచ్చి దీని మీదతో రాజకీయాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కూటమికి దిస్ ఇయర్ ఈజ్ అ వెరీ 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 క్రూషియల్ ఇయర్. ఎందుకంటే లాస్ట్ 2 years, లాస్ట్ 1 year అయితే ఎలక్షన్ ఇయర్, లాస్ట్ 1 yearలో రీఛార్జ్ అవ్వడానికి ప్రతి పార్టీకి ఒక వేదిక క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇయర్ దే నీడ్ టు షో ద పర్ఫార్మెన్స్ కాకుండా వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత భావజాలాలకి జస్టిఫికేషన్స్ చేసుకుంటూ అల్లప్పుడు పొనవనాడు బోరెట్టారా, మోసనాడు గారెట్టారా కథలతో కాలక్షేపం చేసుకుందాం అంటే ఈ ఇయర్ కుదరదు. ఎందుకు ఈ ఇయర్ క్రూషియల్ అనిపిస్తుంది మీకు? 3rd year ఇది. దిస్ ఇయర్ ఇట్ లీడ్స్ టు నెక్స్ట్ 2 years. ఓకే. ఇక్కడ గత అనుకోవాలి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఈ ఇయర్లో జరిగి తీరాలి. ఓకే. సంక్షేమం అయినా, డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ అయినా, హరికథలు ఇంక వినరు ఎవరు. ప్రతిదీ ఎండ్ టు ఎండ్ చూస్తారు. కనబడుతుందా లేదా, నాకు కనబడట్లేదంటే ఒప్పుకోరు. కనిపిస్తుందా లేదా ప్రజలు చూస్తారు. హాలిడే పీరియడ్ ఈజ్ ఓవర్. ఓకే. స్కూళ్ళు తెరిచినట్టే. నేను జూన్ 15వ తారీఖున స్కూల్ ఎలా తెరిచారో, ఈ రాజకీయ ముఖ చిత్రంకి ఇలా తెరచబడిన ద్వారం ఇది. ఓకే. ఈ దిస్ 1 year దే నీడ్ టు పర్ఫార్మ్. హేళనలు చేసుకుంటూ, అవహేళనలు చేసుకుంటూ కాలక్షేపం చేద్దామంటే కుదరదు. మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్స్ చూసుకోండి. 3rd year పర్ఫార్మెన్స్ చూపించుకోవాల్సిన దగ్గర ప్రజల్లోకి తీసుకెళ్ళలేపాడు ఆయన. ఓకే. అది ఆయన ఫెయిల్యూర్. సో ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళలేకపోతున్నాడు అన్న దాని మీద ప్రాథమిక అవగాహనతో కూటమి రీఛార్జ్ అయిపోయింది. ఓకే. అక్కడ ఇంకా ఎంత స్ట్రాటజీ చేశారంటే, పవన్ కళ్యాణ్ని ఆటలారటి పండ్లుగా చూడండి, కోటకి శ్రీనివాసరావు కోడి తినాలని చెప్పి కోడి ఎలగట్టుకుంటాడు. అలా మనోడికి దిష్టి బొమ్మను ఎలగట్టినట్టు ఎలగట్టి ముందుకి ఈయన వేసుకుంటారని వదిలేశారు. వాళ్ళకి రెచ్చిపోయి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు ఏడు చేశారు చెప్పమన్నారండి, ఒక్కడు చెప్పడు. పవన్ కళ్యాణ్ అనగానే ఇంకా మరి అని తీర్మార్ డ్యాన్స్ చేస్తారు. ఓకే. ఒక విషయం సార్, ఇప్పుడు ఇది ఏమైంది, 3rd year నుంచి వాళ్ళకి కాలక్షేపం మొదలైంది. అరే మేము చేస్తాం కదా అని కాళ్ళ రగరేసి కూర్చున్నారు. లేదు మీరు కౌంటర్ ఇది నాకు తిరిగి కౌంటర్ చేయండి. సో ఈ 3rd year ఆన్వర్డ్స్ ఎలక్షన్ ర్యాలీ అవుతున్న టైం అని నేను చెప్తా. ఇప్పుడు ఈ 3rd year దాకా వాళ్ళు చేసిన పనులు, 3rd yearలో ఎగ్జిక్యూషన్స్, ఫస్ట్ 2 years కరోనా కదా, ద బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఇది ప్రజల్లోకి పెనట్రేట్ చేయలేకపోయారు. ఓకే. సో ఎప్పుడైతే పెనట్రేట్ చేయలేకపోతున్నారో, అడ్వాంటేజ్ ఎవరికి? ఈ 3 ఏళ్ళు మనం కనబడకపోయినా
మనం కనిపించడానికి ఏం చేయాలన్నా నెగిటివ్ టాక్టిక్స్ స్ట్రాటజీస్తో సక్సెస్ చూసింది కూటమి. అందుకే 164. ఓకే. కానీ ఒక విషయం అండి, సరే వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తున్నారా పక్కన పెడితే, వాళ్ళు ఏం చేస్తున్నారా పక్కన పెడితే, ప్రజలకి మధ్యలో ఏం మంచి జరుగుతుందన్న కోణంలో మనం ఆలోచిస్తే, ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంటు వాళ్ళు వచ్చారు, చనిపోయిన వాళ్ళకి ఏమేమి ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఓకే అయిపోయింది. ఈయన వచ్చాడు, ఏమేమి జరుగుతుంది అన్న విషయాలు ఈయన కూడా మాట్లాడాడు. మేమైతే ఫలానా పవన్ కళ్యాణ్ కబుర్లు చెప్పాడు, ఇక్కడ పడితే ఢిల్లీలో లేచినట్టు నేను గవర్నమెంట్ వస్తే అని మాట్లాడాడు. ఓకే చెప్పాడు. నేను అనేది ఏంటంటే అల్టిమేట్గా ఓకే ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం వాళ్ళకి ఇచ్చేది అంటే చనిపోయిన వాళ్ళకి ఏం అందాలో అందింది అంటున్నారు. అప్పటికప్పుడు 25 లక్షలు చెక్ ఇచ్చారు, కలిపి 45 లక్షలకు మించి అందలేదు. ఓకే అంటే 2 కోట్లు ఏమి ఇస్తామని చెప్పారు అనుకుంటా. ఓకే ఇస్తామన్నారంట. ఈ టాగుణింతలు తీసిన పక్క కాసేపు వాళ్ళకి కాంపన్సేషన్స్ ఉంటాయి, పిఎఫ్ గ్రాట్యుటీలు, నెక్స్ట్ సరెండరింగ్ లీవ్స్. వాళ్ళు చనిపోయిన నేను అనేది రెగ్యులర్ ఎంప్లాయీస్ మాట్లాడుతున్నా, వాళ్ళకి క్యాలిక్యులేటివ్గా వచ్చింది. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ పర్మనెంట్ ఎంప్లాయీస్. పిఎఫ్ గ్రాట్యుటీ, నెక్స్ట్ ఎక్స్గ్రేషియా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, స్టేట్ ఇచ్చింది, మొత్తం అన్ని కలిపి 45 lakhs. కానీ రెగ్యులర్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 lakhs. స్టేట్ ఏమైనా ఇంకా ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసి ఇస్తే అదొకటి. నాకు తప్ప ఇంకేం కనబట్టలే. మూడోది, ఇక్కడ ఈ రీజనల్ పార్టీలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ముగ్గురు బాగా నాటకాలు అడిసిపోయారు బయటికి. ఓకే ఒక్కడు బీజేపీని పల్లెత్తి మాట్లాడకుండా సెంట్రల్ గవర్నమెంట్ని అసలు 42 యూనిట్లు పైచిలుక అన్ని ప్రైవేట్ అయిపోయి అక్కడ స్కిల్డ్ లేబర్ లేరు. నాన్ స్కిల్డ్ వాళ్ళని తీసుకెళ్లి డైలీ లేబర్ని చేస్తే నిండు కొండ తుండ కదా అని మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు ఆ బకెట్ స్పిల్ అయినప్పుడు టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళు అయితే ప్రికాషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒక వార్నింగ్ బెల్ ఉంటుంది, ఏది బకెట్ ఈజ్ నాట్ ఫుల్ అని ఒక బజ్ ఇచ్చి బయటకు వదిలినప్పుడు వీళ్ళు చాలా ప్రికాషనరీగా చాలా దూరంగా మెయింటైన్ చేయడం. ఆ స్పిల్ అయితే ఎలా ఉంటుందో అన్నీ చేసుకోమన్నప్పుడు తెలియదు, బజ్ లేదు, బకెట్ నిండుగా లేదు, స్పిల్ అయినప్పుడు ఏమైంది ప్రాథమికం ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్స్కిల్డ్ పీపుల్ అక్కడ డిప్లాయ్ చేయబట్టి చనిపోయారు వాళ్ళు. ఓకే కార్మిక సంఘాలు ఆ రోజు లోకేష్ గారిని నొక్కి ఒక్కనించి ఓటంకించి అడుగుతుంది అదే. నేను ఒక విషయం అడుగుతాను, సరే కార్మిక సంఘాలు లోకేష్ గారిని అడిగినాయి, కార్మిక సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినాయి, ఆ విషయాన్ని పక్కన పెడితే ఏమి అయ్యింది అన్నటువంటి ఆ విషయం మీద ఎవరు చనిపోయారో వాళ్ళకి ఏం చేస్తామని మాట్లాడారు. కానీ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అన్నటువంటి రాజకీయాల గురించి ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? అందరికన్నా ఎక్కువ బాధ్యత చంద్రబాబు గారి మీద ఉందండి. ఓకే బికాస్ ఈజ్ అ మ్యాన్. ఫస్ట్ ఎంప్లాయీస్ యూనియన్స్ని బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు మహానుభావుడు వాజ్పేయి గారి దగ్గరికి తీసుకెళ్ళింది ఆయనే. దానికి అక్కడ రిజల్యూషన్ ఇచ్చింది ఆయన వాజ్పేయి గారు. దీనికి ఎన్ఎండిసి నుంచి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒరిస్సా నుంచి దీనికి ముడిసరికి ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆ తదనంతర ప్రయాణం 90వ దశకం నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే 2026 దాకా దీనికి ముడిసరుకుకి ఏ ప్రభుత్వం కూడా అనుసంధానించకపోవడం ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ని రూల్ చేసిన ప్రతి గవర్నమెంట్ ఇది. ఓకే పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక శాశ్వత పరిష్కారం దృష్ట్యా దానికి హ్యూజ్ ఎక్స్పాన్షన్కి తీసుకెళ్లారు. ఆ హ్యూజ్ ఎక్స్పాన్షన్ని లాసెస్ కింద ఎంకరేజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు నోరు పడిపోయిన మేధావులు వీళ్ళని ఎవరిని స్పేర్ చేయకండి. నేను ఇంకోటి చెప్తున్నాను, ఓ తపేలా ఛానల్లో కూర్చుని ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ నేను ఇవాళకి కూడా నాకు సిరెత్తుకు వస్తుంది అది చూసి. ఒక సీనియర్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ స్థాయి పనిచేసిన ఆయన మాట్లాడాల్సిన మాటలేనా? ఎందుకంటే ఇవాళ సెక్రటరియట్ను రాజధాని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కట్టేస్తాడని ఈ తపేలా ఛానల్లో కూర్చొని చెప్పినప్పుడు ఆ జర్నలిస్ట్ ఎలా కాని జర్నలిస్ట్ ఎలాగో బుద్ధి జ్ఞానం లేదు. అరే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను మీకు భాష గారు. సెక్రటరియట్ మనం జంకన గ్రౌండ్లో కట్టుకుందామని మిలిటరీ ల్యాండ్కి కేసీఆర్ గారు అశ్వమేధంగా చేసాడు. పని అయిందా? అవ్విందా అవ్వలేదు? నాకు ఆన్సర్ కావాలి, ప్రజలకు తెలియాలి ఈ విషయం. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉన్న ల్యాండ్కి నెగోషియేట్ చేసుకోవాలి, వాళ్ళ కన్సిడరేషన్తోనే కట్టుకోవాలన్న మన తెలంగాణ ప్రైవేట్ సెక్రటరియట్నే అక్కడ కాదన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపదికన సెక్రటరియట్ కడతాడు? ఓకే ఇది కాంట్రడిక్ట్ చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నారండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైసీపీ వాళ్ళ మీద ఉంది, చేశారా? వాళ్ళ పవన్ కళ్యాణ్ అనగానే సెలర్ అయిపోతారు తప్ప వాళ్ళకి ఇలాంటి విషయాలు మాట్లాడమానండి. ఇవి కావాల్సింది ప్రజలకి. నిజంగా ఒక విషయం సార్, అప్పటి నుంచి నాకు వస్తుంది థాట్, అంటే అడగాలి దీని మీద క్లియర్. వైసీపీలో ఈరోజు నిజంగా ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మీద మాట్లాడగలిగిన వాళ్ళు కరువయ్యారా? లేరు. ఫస్ట్ థింగ్ లేరు. థింక్ ట్యాంక్ చాలా ఇంపార్టెంట్. థింక్ ట్యాంక్ అంటే ఏంటంటే ఇష్యూస్కి ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఫ్రమ్ అవర్ రెస్పెక్టివ్ పార్టీ అనేది ఎప్పుడైనా ఆలోచించవలసిన విషయం. ఓకే, అదే మేధోమదనం అంటారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లెగసీ చూసుకోండి, పొలిట్ బ్యూరో అనండి, లేదంటే యనమల రామకృష్ణ గారు అనండి, లేదంటే ఒక పెద్ద సీనియర్తో ఒక చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేసుకునే విధానం చూడండి. సొల్యూషన్ అంటారా, అది అవినా అవ్వకపోయినా జనాల్లో పెనట్రేట్ చేయడంలో సక్సెస్ఫుల్ మోడల్ ఉంటుంది. ఓకే. ఇక్కడ సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో మీకు చిన్న ఫండమెంటల్ చెప్తాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డికి 4 చెక్కులు ఇచ్చి పంపించని ఆ సన్నాస వాడు కనుక్కోండి ఫస్ట్. అట్లీస్ట్ ఒక 2 lakhs 5 lakhs కాంపన్సేషన్ ఆయన పార్టీ తరఫున ఇచ్చి ఫస్ట్ ఇది నేను ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నాను కాబట్టి చేయలేకపోతున్నాను, నెక్స్ట్ నా గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను 1 కోటి రూపాయలు కాంపన్సేషన్ గురించి అని చెప్తే నేను ఒక మనిషిగా ఎంత బాగుండు. లేదా ఎక్స్-సీఎం 10 మంది చనిపోయిన వాళ్ళకి, నెక్స్ట్ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళకి ఎంతసేపు అండి కాంపన్సేషన్ చూడడం. 2 లక్షలు ఒకరికి ఇచ్చినా కూడా ఎంత ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఆయన మనిషి అంత మంచిని జగన్మోహన్ రెడ్డి నాయుడు పంపించారంటే ఎలాంటి వాళ్ళు పనిచేస్తున్నారో ఒకసారి చెక్ చేయండి ఫస్ట్. ఓకే. అలా పార్టీ ఆఫీసులు పెట్టుకున్న వాళ్ళు మేనేజర్ల కింద అపాయింట్ చేసిన వాళ్ళు 40,000 జీతం ఉంటే ఆడికి కడుపు కొట్టేసి 25,000 చేసేయడానికి ఉన్న శ్రద్ధ కాస్ట్ కటింగ్ కదా. ఒక చిన్న విషయం సార్, అంటే అవునండి, ఇది ప్రజలకు దీనికే ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు చెప్పిన దాంట్లో క్లారిటీ, టీడీపీ యాజ్ ఎ పార్టీగా వాళ్ళ వర్కింగ్ స్టైలు, వైసీపీ యాజ్ ఎ పార్టీగా వాళ్ళ వర్కింగ్ స్టైల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి కొంచెం ఎలాబరేట్ చేయండి, అంటే ఇద్దరిని కంపేర్ చేస్తూ ఎవరిది బెటర్ ఉంది అన్న విషయం మీద. బెటర్ అంటే సార్, ఒక వసుదైక కుటుంబం అన్న జనరల్ స్టేట్మెంట్కి నాకు తెలిసి ప్రతి పార్టీ ఒక కుటుంబ వాతావరణాన్ని నెలకొల్పుకుంటుంది. అవును. దాంట్లో తెలుగుదేశం పార్టీలో ఆఫీస్కి వెళ్ళినోడికి పెట్టడం గ్యారంటీ 100%. నేను కూడా ఆయన చూసా. ఇక్కడ తెలుగుదేశం ఆఫీస్ ఉన్న మీరు ఏ జర్నలిస్ట్ని అడగండి సార్, మధ్యాహ్నం పోయినా అక్కడే. ఇవాళ మళ్ళీ ఆ టీటీడీ దేవస్థానం ధర్మం అని పట్టడన్నా చాలామందికి దొరుకుతుంది. సీరియస్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ తెలుగుదేశం ఆఫీస్ అంటే ఫస్ట్ అన్నం దొరుకుతుందిరా అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయ్యి వాళ్ళ ప్రస్థానం ఈ రోజు కూడా దానికి ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు. నేను అన్నం అన్నది ఎందుకు చెప్తానంటే సార్, తిన్నవాడికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది. అవును. ఫస్ట్ ఫండమెంటల్. సో ఈ కమిట్మెంట్ని ఒక కుటుంబ వాతావరణంతో తెలుగుదేశం పెనట్రేట్ చేసుకోగలిగింది ఇన్ ద 44 years ఆఫ్ దేర్ ప్రస్థానం. ఓకే. ఇది మిగిలిన పార్టీలకి ఖచ్చితంగా అది వర్తింపజేయాలి. ఎప్పుడైనా ఇంటికి వచ్చిన వాడికి ఏం చేస్తారు, మీరు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి ఉండరా, మధ్యాహ్నం భోజనం టైంకి వస్తే అన్నం తింటేనే కానీ పంపించాం మనం. అవును. అలాగే బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే ఇది మా మొదలగడ పదనామం గారు నాకు తెలుసు, ఇంటికి వెళ్ళినోడికి అన్నం పెట్టండి పంపించాడు ఆయన. ఓకే. ఆ టైంకి ఏమీ లేకపోతే ఇంత ఉప్మా వండి పెడతాడు ఆయన. సీరియస్ చెప్తున్నా సార్. ఉప్మా చాలా సార్ భలేవారు మీరు. మీకు ఫేవరెట్లు అండి అది. ఒకసారి నా జీవితంతో కూడా ఆడుకున్నారు. ఉప్మా అయితే నేను దేంతోనైనా ఆడుకోనికి రెడీ. నాతోనే ఆడుకున్నారని చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుగుతుంది ఏంటంటే, ఒక మనిషి యొక్క రుణానుబంధాలు పెంచడానికి ఉపయోగపడే ఒక మాధ్యమాన్ని బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేసి తెలుగుదేశం అంటే ఫ్యామిలీ లాగా ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ వాతావరణంలో ఏముంటుందంటే, కొన్ని పరపచ్చలు వచ్చినా సర్దుకోవడానికి ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు ఆ వాతావరణం నేనైతే వైఎస్ఆర్సీపీలో చూడలేదు. ఎందుకు చూడలేదంటే, ఎవడికాడే ఒక యాంటీనా పెట్టి తిరుగుతుంటాడు, ఏదో ప్రసారాలు చేసేసేవాళ్ళగా. నిన్న మీకు ఇంకొకటి చెప్తా, నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిన పనికొచ్చిన నాకు చూపించండి వైఎస్ఆర్సీపీ నుంచి అంటే బాధపడతారు. కానీ నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే ఎస్ఐఆర్ గురించి. ఎస్ఐఆర్ దాకా తర్వాత వెళ్దాం. ముందు నేను అంటుంది, రైట్ మ్యాన్ నీడ్స్ టు బి ఎట్ రైట్ ప్లేస్. నేను విజయసాయి రెడ్డితోనే కంపేర్ చేశాను ఒక టీడీఎల్పీ సురేష్ని. ఆయన స్థాయి అంటే ఒక రాజ్యసభ, ఒక ఫ్లోర్ లీడరు, అండ్ నెంబర్ 2 ఒక పార్టీలో నెంబర్ 2 స్థాయి ఉన్నవాడు టీడీపీలో ఒక టీడీఎల్పీ సురేష్ లాంటి వాడు చేసాడంటేనే ఇక్కడ కంపేర్ చేసుకోండి. నాకేం ఒళ్ళు కొవ్వి ఆ కంపారిజన్ ఇవ్వలే. అంటే వైసీపీలో కనీసం ఆఫీస్లో చూసేవాళ్ళు లేదా ఎవరన్నా పట్టించుకునే వాళ్ళు లేరంటారు. ఎవరిని ఏట్ లాభం పట్టించుకుని వెళ్ళి పాషా వచ్చారా చేస్తున్నారు వీడియోలు, ఈ ఓవరాక్షన్ మాకెందుకు, దేనికది. ఓకే ఓకే ఓకే. సంస్థాగతంగా అంటే ఇష్యూస్ రిజాల్వ్ చేసి కూడా వాడు ఇలా పూర్ణకుంభం ఉన్నాయి. 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. మీకు జాగ్రత్త చెప్తా ఒకటి, నాకు అర్థమైంది ఒకటి చెప్తా. చాలామంది బిల్లులు రాక సతమతం అవుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం ఆయనలో నీరు చెట్టు బిల్లు కూడా ఈ రోజుకి హ్యాపీగా మేసం మీద చేసుకుని వచ్చి మా గవర్నమెంట్ వచ్చింది తీసుకున్నాం. దీనికన్నా ముందు లీగల్ సెల్ ప్రోయాక్టివ్గా పనిచేసి లీగల్ సెల్తో మ్యాక్సిమం బిల్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తెచ్చుకున్నారు వాళ్ళు. అవునని కాదని మనం ఎవరైనా డిబేట్కి రమ్మంటే నేను సిద్ధం.
మీ సిద్ధం సభలాగే నేను సిద్ధంగా ఉన్నాను. అన్ని సాక్ష్యాలతో సహా. ఎస్. ఆ, రెండోది, ఇప్పుడు మీ దగ్గర కాంట్రాక్టర్లు చిన్న చిత్తక నానా తిప్పలు పడి బిల్లులు రాని వాళ్ళు ఇలాగ కేజీతో తూకం వేస్తే ఉమ్, అలా చూడండి, మన సత్యభామ గారు ఒకసారి తులాభారం వేస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముడికి. అవును. వేసినప్పుడు ఎంత ఇట్టినా తోగుతాడు ఆయన. ఉమ్, అలా ఒక్కసారి ఆ రుక్మిణీదేవమ్మ వచ్చి తిన్న తులసాకి వేస్తే తూగిపోతాడు ఆయన. అవును. ఆ తులసాకి లాంటి లీగల్ సెల్లో నిజమే ఒక మగాడు ఉన్నాడు, పేరు చెప్పేస్తా కూడా నేను. చెప్పండి, పర్లేదు. పొన్నవాళ్ళు అటోడు ఎంత పని చేస్తున్నాడు. అవును, నేను చెప్దాం అనుకున్నా ఆయన గురించి అడుగు. ఎవరు ఆనర్ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. యువరానర్ అనకుండా ఈరోజు పెద్ద పెద్ద సీట్లలో బాధ్యతలు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ ప్రక్షాళన ఫస్ట్. ఇప్పుడు ఒకటి సార్, ఢిల్లీలో కూర్చుని అమ్మో కేసులని భయం పెడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకటి ఉండండి. ఏ కేసు ఉన్నా ఎవరిని పిలుస్తారు? ఎవరిని పిల్లని నాకు అనవసరం. నేను ఇది చెప్తుంది ఒక పొన్నవాళ్ళు గారినే. ప్రతిదానికి మన జగన్మోహన్ రెడ్డి గారే లీగల్ స్ట్రెంథన్గా లీగల్ చూసుకుంటుందని అమరావతి రైతులకు చెప్పారు, డిఎస్సీ వాళ్ళకి చెప్పారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ద ప్రాస్పెక్టివ్ ఆఫ్ బిల్స్ విషయంలో అంత తెలుగుదేశం ప్రొయాక్టివ్గా పనిచేసినంత లీగల్ సెల్ మీ దగ్గర ఎందుకు లేదు? నియోజకవర్గాల వాళ్ళకి ఏదో బుక్ ఉంటుంది సార్, దానికి పేరు ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ ఎగ్జాక్ట్లీ. ఆ రిజిస్టర్లో ఎంటర్ చేశారా లేదా? ఇదే అక్యుములేషన్ పులివెందులకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జేబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇచ్చారా లేదా? మిగిలిన 174 నియోజకవర్గాలకి అది ఎందుకు వర్తించలేదు? ఓకే, నిజమే, కరెక్ట్ పాయింట్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని హైడ్ చేసి ఏంటి బిల్లులు రాలేదా అని నిర్ఘాంతపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎర్లీ డేస్ ఆఫ్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఆ తదనంతరమే పాసిఫికేషన్స్ జరిగాయి. దాని తర్వాత సొల్యూషన్ ప్రాస్పెక్టివ్లో కార్యకర్త ఇది మిగిలిన 174 నియోజకవర్గాలకి జరిగిందా? ఇది నా ప్రశ్న. జరగలేదంటారా? జరిగిందా నా ప్రశ్న. అలా ఉన్నారు కదా అందరూ, చెప్పమనండి. ఓకే, ఓకే, సరే, ఓకే. అవునండి, ఇందులో తప్పించుకుని పోవడం కాదు. ఈ సెన్సిటివిటీ స్ట్రైవ్ అవ్వాలంటే ఎవరితో అవుతుంది? నంద్యాలే కదా బొగ్గన రాజేంద్ర గారి. అవును, ఎర్రగా తీసాడు ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ అంటే. నంద్యాల ఎర్రగా తీసాడు బొగ్గన రాజేంద్ర డెవలప్మెంట్ అంటే. అది ఆశ్చర్యపోయాను నేను తిరిగాను చెప్తున్నాను. ఓకే, కానీ చిన్న చితక కాంట్రాక్టులు బిల్లులు వచ్చాయా? రాలా, ఎక్కడ రాలా. సర్పంచ్లు పాపం ఎంత అనంతపురం హోల్ డెవలప్మెంట్ బిల్లు వచ్చాక అనుకోండి. 10కి 10 కొట్టిన వైఎస్ఆర్సీపీ నెల్లూరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు రాలా, బిల్లులు రాలా, రోడ్డు మీద ఉన్నారు. బిల్లు వచ్చాయా? భార్యల పుస్తలు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు. నేను మొన్న కలిసినాడు ఒకటి పొలాలు అమ్ముకుని ఉన్నాడు. అవును, వాళ్ళు ఇప్పుడు అందరూ తెలుగుదేశంలో ఉన్నారు. వీళ్ళ నాయకులేమో చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇది వైసీపీలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం సార్. ఏంటంటే అధికారంలో లేనప్పుడు హాయిగా బయటకు వచ్చేసి చెన్నైకో బెంగళూరుకో వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుంటుంటారు, హైదరాబాద్కి వచ్చేసి వ్యాపారాలు చేసుకుంటుంటారు. అంటే రాజకీయం అనేది వీళ్ళకి సెకండ్ ప్రియారిటీగా అయిపోయింది. నిజంగా సీరియస్ రాజకీయ నాయకులు వైసీపీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందరూ ఉన్నారు. ఎలక్షన్స్ ముందే సీరియస్ అవుతారు వాళ్ళు. ఓహో, ఓకే, సరే. సీరియస్ మ్యాటర్ అని బాలకృష్ణ డైలాగ్ అప్పుడు వస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ అంశము ఎస్ఐఆర్ది. ఇది కంక్లూడ్ అవ్వకుండా ఆడపోతారట మీరు. చెప్పండి. ఫస్ట్ థింగ్, దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటున్నాను ఫస్ట్ నియోజకవర్గాల వారీగా. ఓకే, మీకు లాస్ట్ ఎలక్షన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ ఎలక్షన్ 100% స్ట్రైక్ రేటే కదా వీళ్ళు బాయ్కాట్ చేసిన ఎలక్షన్. అవును, ఆల్మోస్ట్ ఒక తాడిపత్రి ఏమో తప్ప. తాడిపత్రి జేసీ ఓకే, టైగర్ అది. ఆ టైగర్కి ఆ నియోజకవర్గంలో ఆయనకు ఉన్నంత పట్టు వాడికి ఉండదు. ఓకే, అలాంటి దగ్గర కూడా మా పెద్దారెడ్డి చేసి చూపించాడు. దుర్భేద్యం కాని దగ్గర మళ్ళీ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు నెక్స్ట్ ఎలక్షన్కి? ఒక్క కాన్స్టిట్యుయెన్సీ జేసీ ఈజ్ అ కేస్ స్టడీ. అవును, ఆ నియోజకవర్గం కోల్పోయాడు ఆయన. అవును, పెద్దారెడ్డి చేతిలో. కానీ దాన్ని రిట్రీవ్ చేసిన విధానం అది మిగిలిన ఈ సత్య ఏమో కేతిరెడ్డి గారి మీద గెలిచిన నియోజకవర్గంతో దాన్ని కంపేర్ చేయమని ఉండనా? దాన్ని డిబేట్ చేద్దాం ఉండనా? అది నియోజకవర్గ సామర్థ్యం ఉంటుంది. దానికి తగ్గట్టు ఇవాళ పెద్దారెడ్డి కూడా నియోజకవర్గం మీద చావరేవో తేల్చుకుందాం అక్కడే వస్తున్నాడు ఆయన. అలాంటి నాయకుడు ఏడి? ఓకే, అలాంటి నాయకులు ఏరి? ప్రశ్న మళ్ళీ చేజ్ ఎక్కడ జరుగుతుంది? నీకు నాకు చేసి చదువుతున్నప్పుడు
నేను రేస్లో లేకుండా చేజ్ ఉమ్, అని హలో బ్రదర్లో బ్రహ్మానందం గారు లాగాను అలా ఆయన పేరు ఏదో ఉంది కోట శ్రీనివాసరావు కానిస్టేబుల్ ఉంటాడు పక్కన. ఉమ్. అలా డైలాగులు కాదు కదా. ఓకే ఓకే. సో ఇక్కడ రాజకీయ క్షేత్రంలో నియోజకవర్గం నీకు కన్నతల్లాడిది. నియోజకవర్గానికి నువ్వే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, నియోజకవర్గానికి నువ్వే మొగాడివి. ఒకసారి ఓడిపోయినా నువ్వు మొగాడివి, ఒకసారి గెలిచినా నువ్వే మొగాడివి. అక్కడ మొగాళ్ళ జేసీ దెబ్బలాడుతుంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీకి ఎదురుగా పెద్దారెడ్డి పోరాడుతుంటే మిగిలిన నియోజకవర్గాలకి అది ఎందుకు వర్తించట్లే? అవును, చూడాలి. నిరంతరం అంటే టైం ఉంది కదా, 24/7 చేజింగ్లు కనబడాలి కదా. 3 ఏళ్ళు ఉంది కదా. అదే కుదరదు. మరి చెన్నైలో వ్యాపారం ఎందుకు, బెంగళూరులో వ్యాపారం ఎందుకు, హైదరాబాద్లో వ్యాపారాలు ఎందుకు? అంటే టైం ఉంది కదా, కొంచెం సంపాదించుకుందాం. రిలాక్స్ అవుతున్నారా? రిలాక్స్ అనండి, అంటే సంపాదించుకోలేని రాజకీయం చేసావు అని ఒప్పుకో ఫస్ట్. అబ్బో, జగన్మోహన్ రెడ్డి నేను సంపాదించుకోలేదని ఒప్పుకోండి ఫస్ట్. అదేనే చెప్పండి ప్రజలకు వచ్చి. 3,37,000 కోట్లు అప్పు తీసుకొచ్చి 2,79,000 కోట్లు డీబీటీ పథకంగా ప్రాణా పైసలతో ప్రజలకు ఇచ్చాడు. 89.7% 14 నుంచి 19 దాకా జీతబత్యాలంటే 19 నుంచి 24 దాకా జీతబత్యాలు 111.83. పైవల్ కేశవర్ అదే చెప్తున్నారు కదా, ఎక్స్‌చక్కర్కి రెవెన్యూ వస్తుంది, జీతబత్యాలకు కూడా చాలట్లేదు అని దగ్గర ఎక్సెస్ రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ చేశాడు, ఇవన్నీ మాడాలి కదా. అవును. ఓ తెలుగు తక్కువ తెల్లవారుజాను ఏదో రాసి ఇచ్చింది ఇదే మేనిఫెస్టో ఏంటి, ఇది వీళ్ళతో కాదు, నేనైతే ఇదే చేశాను, నీ విషయాలేవి. ఓకే సరే, నెక్స్ట్ అంశంకి వెళ్దాం. ఇది ఇంపార్టెంట్, కొంచెం టైం కూడా మనం ఇవ్వాలి, ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎస్ఐఆర్ ఏదైతే నడుస్తుందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే నడుస్తుందో, దాంట్లో వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బిఎల్ఏలు, వాళ్ళు ప్రతి ఊళ్ళో వైసీపీకి సంబంధించిన కనీసం 50 ఓట్లు తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. రెండవది, ప్రతి ఇంటికి వెళ్ళి మీ కులం ఏంటి, మీరు ఏ పార్టీకి ఓటేశారు, ఏ పార్టీ తరఫున మనిషి మీరు, సానుభూతి పరుడు మీరు అని తెలుసుకోనికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు వైసీపీ మీద, టీడీపీ మీద చేస్తుంది. కదా వైసీపీ. మీ దగ్గర వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు, సచివాలయ వ్యవస్థ అనుసంధానించినప్పుడు ఆ దిక్కుమల్ డేటా మీ దగ్గర లేదా? ఓకే, వాలంటరీ వ్యవస్థ అంటే అదే కదా, అదే కదా చేసింది. ఇప్పుడు ప్రతి ఒడు నేను ఎప్పటి నుంచో నా విశ్లేషణలో లక్షలు చెప్పాను. నేను ఇట్స్ బీన్ డిమార్క్. వాడి ఎందుకు కేతిరెడ్డి గారు తిరుగుతున్న నియోజకవర్గంలోనే పథకాలు అక్కర్లే, నేను నీకు ఓటేను అని డైరెక్ట్గా చెప్పిన డెలిబరేషన్స్ వీడియో వైరల్ అయింది. అవునా కదా? అవును. సో ఇంత కేటగరైజేషన్స్లో విలేజ్లో ఎంత ఉంటారండి? ఈచ్ కొడితే 1,500 మంది ఉంటారు, 1,200, 1000 మంది ఉంటారు, 800 మంది, 650 మంది, 570, ఇవే లెక్కలు ఉంటాయి. అవును. ఒక గ్రామం అక్కడ ఐడెంటిఫై చేయడం ఎంతసేపు అండి? ఇక్కడ వచ్చిన విషయం సార్, మీరు ఈ దిక్కుమాల బ్లేమ్ అదే చెప్తున్నాను. పనికొచ్చినోడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎస్ఐఆర్ మీద ఉండండి, ఎస్ఐఆర్ మీద లిస్టులు పట్టుకుని ఐడెంటిఫికేషన్ జరిగితే, గతంలో ఉన్న వాలంటీర్లు మనకి తగలెట్టిన దైత్యకోట్ లిస్ట్ కూడా ఏడిస్తే కంపారిజన్స్ చాలా ఈజీ. అలాగా సార్, కంపారిజన్స్ ఎప్పుడో అది వాళ్ళు వాలంటరీ వ్యవస్థతో ఉన్నటువంటి ఆ కంపారిజన్ పక్కన పెడితే, ఒక డేటా డౌన్లోడ్ అన్నది ఓపెన్ సోర్స్. ఓకే, ఎవరైనా చేసుకోవచ్చు. వీళ్ళు ఏమంటారు, కలర్ కాపీలు ఒరిజినల్ పట్టుకుని తిరుగుతున్నారు అన్నారు. ఈరోజు సాక్షులు రాశారు. నేనేమంటాను, కలర్ కాపీలే డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్నే యూ కెన్ కాల్ ఇట్ ఒరిజినల్. ఓకే, ఓపెన్ సోర్స్. బిఎల్ఏ, బూత్ లెవెల్ ఏజెంట్, ఎంతమంది ఉన్నారు నేను చెప్తున్నాను. ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు పెట్టుకోవాలి బిఎల్ఏ. ఒక నిమిషం ఉండండి, మీరు తమాయించుకు వెళ్ళిపోకండి. ఫస్ట్ నాకు చెప్పండి, మీరు చెప్పండి. ఇది ఉపోద్ఘాతాలు కాదు సార్. తెలుగుదేశానికి 44,000 మంది బూత్ ఏజెంట్లు ఉన్నారు. మీకు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ ఆన్సర్ చేయమనండి సార్. ఇది సీరియస్గా ఒక ఇష్యూ ఉంది. నేను ఒకసారి మాట్లాడినివ్వండి. నేనేమంటున్నాను, బిఎల్ఏ తెలుగుదేశం పార్టీలు పెట్టారు బూత్ లెవెల్ ఏజెంట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలను ఎందుకు అపాయింట్ చేయలేకపోతుంది? ఒకటి. రెండవది, ప్రతి పార్టీ బిఎల్ఏలను తెలుగుదేశం బిఎల్ఏలు ఎందుకు అపాయింట్ చేయగలుగుతుందంటే, కుటుంబ బంధం. వాడు నాయకుడు, ఆ నాయకుడి కింద ఉన్న క్యాడరు, వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు, వీళ్ళందరూ ఒక టీమప్. ఓకే, ఫస్ట్ థింగ్, అధినాయకుడు ఎమ్మెల్యే అనుకోండి, వాడు ఒక టాస్క్ ఇస్తాడు కింద క్యాడర్కి, వాడు పిఏకి లేదంటే అనుకున్న. ఇది కేతిరెడ్డి గారికి లెసనే. ఓకే, ఉదాహరణకి ఆ కార్యకర్తల్ని పిలిచి, అరే బాబు మాకు వాలంటీర్ కాదు, నువ్వే మాకు కార్యకర్తే దేవుడు అన్న కాన్సెప్ట్. కార్యకర్త నాయకుడు ఉన్నారు లోకేష్ ఇచ్చారు, కానీ కార్యకర్తే దేవుడు. వీడికి టాస్క్ ఇస్తే వీడు ఏ కమిట్మెంట్తో పనిచేస్తాడు?
మన అన్నటువంటి ఒక దాంతో పనిచేస్తారు. ఇది తెలుగుదేశంకి డెకెట్స్ టుగెదర్గా ఉంది. ఓకే. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికల్లా గతంలో వాలంటీర్లు పని చేసేస్తారనుకున్న భ్రమలో పుట్టి ములిగిపోయింది. ఓకే. రెండోది కార్యకర్త నాయకుడికి అలైన్మెంట్ డీరేల్ అయిపోయింది, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ త్రూగా. ఓకే. అట్లీస్ట్ వాలంటీర్ని ఆండ్రోరం ఇచ్చి వైఎస్ఆర్సీపీ డిప్లాయ్ చేసుకుంటే ఈ బాధ లేదు కదా. అంటే ఆఫీసులో చేస్తున్న ప్రోగ్రాంలు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఆఫీస్లో ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే మొన్న ఎస్ఆర్ మీద ప్రోగ్రామ్స్ చేశారు. మీరు ఆఫీస్లో కన్నా వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి, మీ దగ్గర ఉంటే. ఇప్పుడు విజయమ్మ గారు ఫోటో లేకుండా ఉంటే నాతో మాట్లాడండి. విజయమ్మ గారు పదవీచ్యుతులు అయ్యారు కదా. అవును. మరి ఆవిడ ఫోటో ఎందుకు ఉంది ఇంకా? ఆ ఐటీ వింగ్ చాలా స్ట్రాంగ్ కదా. అంటే మదర్ కాబట్టి పెట్టుకున్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షి అంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటారు సార్. అవును. విజయమ్మ గారు లేదంటే అలా శంకరరావు పార్టీ ఇచ్చాడు కదా, ఆయన పెట్టుకోవాలి కదా. వీళ్ళంతా ఉన్నారు అనుకోండి, ఒప్పుకుంటాం. ఓకే, సరే. అప్డేట్ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు అప్డేట్ అవ్వక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఓకే. ఓకే, అప్డేట్ అవ్వక ఇంకో చిన్న ఇక్కడ ఎస్ఐఆర్ కాన్సెప్ట్లో ఈ చైన్ సిస్టమ్ కనుక ఈకో సిస్టమ్ ఉండుంటే, వీళ్ళది 14 సంవత్సరాల పార్టీ సార్, చిన్న పార్టీ కాదు ఇది. అవును. డెకేడ్ కంప్లీట్ చేసింది. సో కార్యకర్తలతో ఎప్పుడైతే అనుసంధానించబడి ఉంటుందో, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇంత బాధపడక్కర్లేదు, కలర్ జెరాక్స్ బాధ అక్కర్లేదు. అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నవాడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశమా అన్నప్పుడు, ఏమ్రా నేను తెలుగుదేశం వాడిని, అయితే నేను వైఎస్ఆర్సీపీ వాడిని, నువ్వు ఓడరు నా ఓటు తీయడానికి అని వాడు నిలబడతాడు వాడి పార్టీకి. వాడి కార్యకర్త స్ట్రెంథన్గా వీడి కాపాడితే ఎన్నాళ్ళు బట్టి. అదే కదా తెలుగుదేశం. ఆ రోజు కేతిరెడ్డి గారికి జరిగింది ఏంది, జెండా చూపించి, అవునరా ఇది మన పార్టీ కాదురా, ఇటు ఓటేసీలే లేడు. ఆయన ఎందుకు నిలబడ్డాడు? కేతిరెడ్డి అనే ఎమ్మెల్యే ఉన్నా సరే ఆయన భయపడలేదు. ఆ కుర్రాడు ముసలోడు దేనికి పడలే, నమ్ముకున్న పార్టీ వెనకాతలు ఉందని. ఇక్కడ ఏదంటున్నా, ఇక్కడ ఒకటే ఇందువల్ల జరిగేది ప్రజలకు నష్టం ఏంటంటే, ఒకవైపు వైసీపీ ఉందనుకుందాం, వైసీపీ వాళ్ళు ఒక ఊర్లో టెంట్ వేసుకుని కూర్చున్నారు, వాళ్ళ ముందరనే టీడీపీ వాళ్ళు టెంట్ వేసుకుని కూర్చున్నారు. ఉదాహరణ 650 మంది ఆ ఊర్లో ఉన్నారు. ఎస్ఐఆర్ జరుగుతుంది. వీళ్ళు వీళ్ళ పార్టీనా లేదా వీళ్ళు వీళ్ళ పార్టీనా అన్నది చూసుకోకుండా వీళ్ళు అందరికీ న్యాయం చేయగలిగితే ఎక్కడ కూడా ఓట్లు మిస్ అవ్వవు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను నెల 15 రోజులు దాటింది, ఇంకా 50 రోజులు అయింది అనుకుంటా, 45-50 రోజులు. నేను వైసీపీలోనే కొంతమందిని కలిసా, డైరెక్ట్గా వెళ్ళి ఫలానా చోటికి అని వెళ్ళి కలిసి ఈ ఎస్ఐఆర్ గురించి. ఎందుకంటే ఎస్ఐఆర్ కోసం నేను వర్క్ చేశా తెలంగాణలో, చాలా చాలా వర్క్ చేశా. అయితే వీళ్ళు చాలా డేటా తీసుకున్నారు. నేను ఏమనుకున్నా అంటే, ఇంత బాగా డేటా తీసుకుంటున్నారు, ఇంత ముందుగానే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారంటే చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తారనుకున్నా. కానీ ఈరోజు ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో ఎస్ఐఆర్ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు లేరు. కానీ టీడీపీ పార్టీ టీషర్ట్లు వేసుకొని, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళైతే కష్టపడుతున్నారు. పాపం వాళ్ళు కష్టపడుతున్నారు. మీకు ఇవాళ చెప్తుంది అదే సార్. నిన్న పరకాల ప్రభాకర్ గారి ఇంటర్వ్యూలో నేను దానికి కౌంటర్ చేస్తూ మాడాను. అంటే కౌంటర్ కాదు, ఆయనకి సమాధానం చెప్తాను. ఓవరాల్గా 19.5 crores ఓట్లు తొలగించబడుతున్నాయి దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్. ఓకే. పార్టీలని జనగణన మీద ఎందుకు ఇన్సిస్ట్ చేయట్లేదు సార్? ఇప్పుడు ఎస్ఐఆర్ నాకు తెలిసినంత వరకు వీళ్ళ దగ్గర ఉన్న లిస్టులు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, జనగణన జరగకుండా ఉన్న లిస్టులు అంటే 2011 కదా. అవును, అదే కదా లాస్ట్ జనాభా 11. అవును. సో 11 నుంచి 19,50,00,000 మంది చచ్చిపోయారు అనుకుందాం. పుట్టిన వాళ్ళు ఇంకెక్కువ ఉంటారు. తర్వాత 11 తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఈ డేటా ఫస్ట్ కంపల్షన్స్లో రాజకీయ పార్టీలకి సర్క్యులేట్ చేయవలసిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది. దానికన్నా ముందు సెన్సస్ తీయవలసిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఇది ఎందుకు ఇన్సిస్ట్ చేయట్లేదు ఏ రాజకీయ పార్టీ? 145 కోట్లు అంటున్నారు ఇప్పుడు ప్రజలు, దేశ జనాభా కూడా జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు. ఎక్కడ? ప్రతి చోట జరుగుతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇనిషియేట్ అయిపోయింది, తెలంగాణలో కంప్లీట్ అయిపోయింది. అవును, ఈ ఇనిషియేట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనకుండా ఈ ఎస్ఐఆర్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎస్ఐఆర్ లిస్ట్ వచ్చేసి అది 2002 లిస్టు కదా. బీహార్లో 2003 లిస్టు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 2002 లిస్టు. ఆ 2 లిస్ట్ వచ్చేసి అది పబ్లిక్గా అవైలబుల్ ఉంది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఉన్నారు, మీరు 2002లో మీకు ఓటు లేదనుకుందాం, యు ఆర్ వెరీ యంగ్. మీ నాన్నగారు ఉన్నారు, ఫలానా నెల్లూరులో ఫలానా మండలంలో ఫలానా ఊర్లో ఉన్నారు. ఆ నెల్లూరులో ఫలానా చోట ఆయన బతికారు అని మీకు తెలుసు. 2 విషయాలు చెప్తా సార్ ఇక్కడ ప్రజలకు కూడా. ఏం లేదు, జస్ట్ ఆ తీసి లిస్టు నెల్లూరు ఆ చోట ఎక్కడైతే ఉన్నారో ఆ లిస్ట్ తీసి మిమ్మల్ని ఏం చేయాలంటే మీ నాన్నగారికి కనెక్ట్ చేయాలి. అంటే యు ఆర్ ఎన్ ఇండియన్ అని ప్రూఫ్. ఎట్లా? మీ నాన్నగారిని కనెక్ట్ చేస్తే అయిపోద్ది. దట్ ఈస్ సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు ఎంతకన్నా సింపుల్ నేను చెప్తాను. ఇప్పుడు 2002లో ఎగ్జాంపుల్, మా నాన్నగారు ఈజ్ అలైవ్,
లిస్ట్ ప్రకారం చూద్దాం. ఓకే. 2005లో ఆయన చనిపోయారు. అవును. ఆయన ఖచ్చితంగా డిలీషన్లో ఉండాలి. డిలీట్ అయిపోయినా అవునండి. డిలీట్ అయిపోయినా కూడా 2002 రికార్డు తీసుకుంటున్నాం. నేను అంటుంది అదే సార్. మ్మ్. 2002లో ఉదాహరణకి నా ఓటు ఆంధ్రాలో ఉండొచ్చు, అవును. లేదా తెలంగాణలో ఉండొచ్చు. మ్మ్. ఇప్పుడు నేను ఈ ప్రజెంట్ నా ఓటు తెలంగాణ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మ్మ్. సో ఇప్పుడు మా నాన్నగారిని ఎక్కడ ఎలా చేయాలి? ఆ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, మ్మ్. ఇక్కడ బతున్నారు, మ్మ్. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ. వాళ్ళ నాన్నగారు తమిళనాడులో ఉండేవారు. దే ఆర్ తమిళియన్స్. వాళ్ళు మ్మ్. కనెక్ట్ చేసాంగా, వేరే స్టేట్ చేసాం. చేశారు. అవును. కానీ ఇక్కడ నాకు ఒక డిఫికల్టీ ఉంది. ఏంటి? నేను హ్యాపన్ టు బి తెలంగాణ. నేను తెలంగాణలో పుట్టినండి. ఆ. మా నాన్నగారు ఆంధ్రలో పుట్టారు. ఎక్కడ ఉన్నా పర్లేదు సార్. అవునండి సార్. ఆ. మా నాన్నగారు ఇప్పుడు తెలంగాణలో చనిపోయారు. ఆ. సార్ ఎక్కడన్నా చనిపోనివ్వండి, ఎక్కడన్నా పుట్టినివ్వండి, భారతదేశపు ఓటర్ అయి ఉండాలి 2002 లిస్ట్ ప్రకారం. ఉన్నాడు. ఐదర్ హీస్ ఫ్రమ్ ఢిల్లీ, హీ వాస్ ఫ్రమ్ తమిళనాడు, హీస్ ఫ్రమ్ ఎనీవేర్. ఎస్. మీరు ఎక్కడ పుట్టినా కూడా, ఆయన ఎక్కడ చనిపోయినా కూడా ఆ లిస్ట్ని దీంతో కనెక్ట్ చేయొచ్చు. అంతే. చేయిస్తున్నారా? ఆల్రెడీ తెలంగాణ కంప్లీటెడ్. అదే. సో ఇది కావాలి ఫస్ట్. ఇది దీంతో చేస్తూ జనగణన లిస్ట్ ఫస్ట్ ఇచ్చి ఈ జనాభాకి ఈ ఓట్లు అన్నది నాకు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు నేను నమ్ముతా తప్ప. Okay. ఇప్పుడు 19.5 కోట్ల మందిని ఎస్ఐఆర్ రూపంలో ఓట్లు తొలగించేసి ఎస్ఐఆర్ కన్నా ముందు 40 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాతిపదిక మీద తొలగించారు? 19-24 మధ్యలో ఎలక్షన్స్ కదే కదా. ఓకే. ఎస్ఐఆర్ లేదప్పుడు. పోనీ ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టి 94 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో తొలగించారు. మన బీహార్ ఎన్ని తొలగించారు? 75 లక్షలు. ఏది ఎస్ఐఆర్ ఉంది అప్పుడు? ఎస్ఆర్లోనే తొలగించింది 75 లక్షలు. ఇది ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్స్ అయిన తర్వాత? ఎలక్షన్స్ ముందే ఎస్ఐఆర్ అయింది బీహార్లో. మరి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ కాకుండా 40 లక్షల ఓట్లు ఎలా తొలగించారు? ఏంది డిస్క్రిమినేషన్? అది ఏమో దాని డీటెయిల్స్ నాకు తెలియదు. ఏమో అన్నది ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు ఎవరికాడు. అది కాదు. అంటే తొలగించారు అన్న రికార్డు ఎవరు తీసుకురావాలి? వైసీపీ తీసుకురావాలి కదా. ఎక్కడైనా తీసుకొచ్చారా? తెచ్చారు కదా. ఎక్కడ తెచ్చారు? విజయసాయిరెడ్డి సగమే చేసి పారిపోయాడు సార్. 40 లక్షలు కాదు, 40,000 డేటా ఇవ్వమనండి, వదిలేయండి. లేదండి, ఫ్యాక్ట్ ఇది. లేదు సార్ డేటా. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, 2024 ఎలక్షన్ 40 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. ఓకే. ఏమో వైసీపీ వాళ్ళైతే డేటా అయితే ఇవ్వలేకపోయారు. అదే కదా, అందుకే ఫెయిల్యూర్స్ దిస్ వన్ ఆఫ్ ద రీజన్. 11 స్థానాలకు అంత మెజరబుల్గా పడిపోవడానికి దిస్ వన్ ఆఫ్ ద రీజన్. ప్రొయాక్టివ్గా పనిచేసిన తెలుగుదేశం, నేను టీడీఎల్పీ సురేష్ది ఎందుకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రతిసార్లు, వెసెస్ విజయసాయి రెడ్డి ఈజ్ క్వైట్ అవేర్ ఆఫ్ ఇట్. ఒక 5 ఐజీలతో కాంట్రాక్ట్ చేసాడు ఎక్కడ దగ్గర టీడీఎల్పీ సురేష్ అరెస్ట్. సరే ఓకే, మీ మాట కరెక్ట్ అనుకున్నా కూడా ఆ మాట కరెక్ట్ కాదు, ఫ్యాక్ట్ ఇది. ఒక్క విషయం నేను చెప్తున్నా. అంటే ఫ్యాక్ట్ అంటే ఎట్లయిపోయిందంటే సార్, ఇవాళ రేపు సోషల్ మీడియా వస్తే ఫ్యాక్ట్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఎక్కడన్నా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా అయితే మీకు అర్థమయ్యేలా చెప్తా సార్. ఏమైనా ఇచ్చిందా డేటా? చూద్దాం. 40 లక్షల ఓట్లు తొలగించారని అపవాదే కదా. లేదు, నేను చెప్తున్నాను నిజమని మీరు నమ్మకపోవచ్చు. దీనికన్నా ముందు 14 నుంచి 19లో జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చుని ధర్నా చేశారు లేదా? ఓకే. దేనికి? ఇట్స్ నాట్ గోయింగ్ ఆన్ రైట్ డైరెక్షన్ అనే కదా. అవును. సో ఎవరూ హ్యాపీగా లేరు. అప్పుడు అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ గెలుపుకి ఉపయోగపడితే అన్నీ మర్చిపోతున్నారు. తెలుగుదేశం ఓడిపోగానే ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడే స్థాయి ఉంటుంది, గెలిస్తే మళ్ళీ అన్నీ మర్చిపోతున్నారు. ఏ దిక్కుమాల ఎక్స్క్యూజ్ అంటాను. ఓకే. ఇఫ్ దే ఆర్ రియల్లీ వర్కింగ్ ఫర్ ద కాజ్ అండ్ రీజన్ అన్నప్పుడు ఆల్ టు బీ అండ్ స్ట్రైట్ లైన్ కదా. అంటే దట్ ఈస్ అ వెరీ కామన్ ప్రాక్టీస్ సార్. ఎలక్షన్ ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నించడము లేదా ఎలక్షన్ కమిషన్ మీద టాకింగ్ అబౌట్ ఇక్కడ 2 స్టాంజెస్ చెప్తున్నాను. తెలుగుదేశం అనే ధర్నా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వర్తించింది చూడండి, ప్లీజ్ రికలెక్ట్. అవును తెలుసు. ఆ రూమ్ లో కూర్చుని ఉన్నారు, సోఫాలో ఈయన వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. గేట్ ముందు కింద కూర్చొని నిరసన తెలియజేశాడు ఆయన. ఇదే 40 లక్షల ఓట్లు తొలగించిన దానికి నిరసన లేదు. ఆ 40 లక్షల ఓట్లు తొలగించారు అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎక్కడ రికార్డు చెప్పలేదు సార్. ఎవరు చెప్పారు సార్? మీరు ఏమి అప్డేట్ అవరా లేదా అప్గ్రేడ్ అవ్వలేదు? నేనేమన్నా నాకు తెలియదు. దట్స్ యువర్ ఇగ్నోరెన్స్. నేను డైరెక్ట్గా చెప్తున్నా. ఓకే. నో, దిస్ హస్ హ్యాపెండ్. ఓకే సార్, ఏదేమైనా కూడా ఈ ఎస్ఐఆర్ అన్నది సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి అన్ని పార్టీలు కొంత కష్టపడితే బాగుంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. కష్టం అంటే ఇవాళ వాళ్ళని డిమార్క్ చేసుకునే తెలుగుదేశం అని ఓటర్ లిస్ట్ ఎక్కించుకోవడం, ఇటు వైఎస్ఆర్సీపీ అని ఓటర్ లిస్ట్ ఎక్కించుకోవడానికి పాసిబిలిటీ ఉండదు దాంట్లో. ద వన్ అండ్ ఓన్లీ పాసిబిలిటీ ఆ పర్సన్ మీరు ఇందాక చెప్పినారు చూడండి, మా నాన్న చనిపోయినా నా ఓటు అలైన్ అయ్యి మా నాన్న పేరుతో నా ఓటు ఉండడం అన్నది ప్రాతిపదిక. తర్వాత నేను వైఎస్ఆర్సీపీ లేదా తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీ కాంగ్రెస్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద డిబేటబుల్ టాపిక్. ప్రజెంట్ ఓట్ నీడ్ టు బి ప్రొటెక్టెడ్.
దట్స్ వాట్ అదే. అండ్ ఇవాళ జనగణన జరిగి జనాభా లెక్క ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడం అనేది ఎలక్షన్ కమిషన్ అండ్ మున్సిపల్ శాఖ బాధ్యత. ఇవి సక్రమంగా నిర్వర్తించండి. రైట్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ వాల్యుబుల్ టైం సార్.